సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆగన్న గారు, అదేవిధంగా నర్సింగన్న, మా సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ మొన్న అదేవిధంగా నిన్న 2 విడతలుగా ఆల్రెడీ మేము ప్రకటించుకున్నాము. ఇప్పుడు 3వ విడతగా ఇంకొక 8 మందిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసుకోబోతున్నాం. ఈ చేసుకునే దాంట్లో 10వ వార్డుకు సంబంధించి నాగుల కావ్య ఎల్లం 10వ వార్డు, అదేవిధంగా 15వ వార్డు పూర భాగ్యలక్ష్మి దేవేందర్, 18వ వార్డు గడ్డం చందన భగవాన్, 23వ వార్డు కల్లూరి లత మధు, 25వ వార్డు బింగి రామంజనేయులు, 26వ వార్డు నెల్లుట్ల నరేష్, 31వ వార్డు పాసిగంటి రమ్య సత్యనారాయణ, 37వ వార్డు దిడ్డి మాధవి రాజు. ఈ 8 వార్డులు కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వార్డులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అక్కడ పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులందరినీ కూడా పిలిచి మాట్లాడి అందరి ఆమోదంతో, ఏకాభిప్రాయంతో మేము ఇవి డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మేము ప్రకటించిన అన్ని వార్డులలో కూడా మేము భారీ సంఖ్యలో గెలవబోతున్నాం. సిరిసిల్ల పట్టణంలో గులాబీ జెండా ఎగురుతుంది. వివిధ పద్ధతులలో అధికార పార్టీ ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి దుష్ప్రచారాలు చేసినా వాటన్నిటిని కూడా ఇవాళ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. మొదటి నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి కానీ, కేటీ రామారావు గారి ఒక విజన్ ఏదైతే ఉందో, నిజంగా ఎక్కడ చూసినా కూడా మాకు అంతకంటే గొప్ప వ్యక్తి ఇంకెవరున్నారు, మేము కేటీ రామారావు అంటే ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అనేది కాదు, మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మనసులో మేమంతా అన్నను మేము గెలిపించుకుంటాం, అన్నను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి రేపు భవిష్యత్తులో కూడా మేము అన్న వెంటనే ఉంటామనేటువంటి ఆలోచనతో ఈ సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి అన్ని వార్డులలో కూడా, అంటే ఈ 2-3 రోజులలో మేము తిరిగినప్పుడు సామాన్య ప్రజలు, అది మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా ఆ రకంగా అందరి అభిప్రాయాలు వెళ్ళిపుచ్చడం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్తి నమ్మకం, విశ్వాసం చాలా క్లియర్గా ఉంది. మేము భారీ మెజార్టీతో ఇక్కడ అన్నిటికన్నీ గెలవబోతున్నాం. గులాబీ జెండా ఎగరవేయబోతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.